భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జమ్మూలోని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుడు శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు కొన్ని ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. అలాగే జమ్మూ ఎయిర్పోర్ట్పై డ్రోన్తో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. దీంతో రంగంలోకి దిగిన భారత సైన్యం పాక్ ప్రయత్నాలను తిప్పికొట్టింది. మరోవైపు 7.5 లక్షల విలువ గల ట్రాక్ యుద్ధానికి సప్లై చేస్తామని ప్రకటించింది ఏఐటీఎంసీ. జమ్మూలోని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుడు శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు కొన్ని ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. అలాగే జమ్మూ ఎయిర్పోర్ట్పై డ్రోన్తో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. దీంతో రంగంలోకి దిగిన భారత సైన్యం పాక్ ప్రయత్నాలను తిప్పికొట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. రవి, దాదాపు కొద్దిసేపటి క్రితము ఈరోజు ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో అంటే చాలా భీకరమైనటువంటి ధ్వనులతోటి ఇక్కడ శ్రీనగరం ఈ దాదాపు మనకు ఒక 6 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ శబ్దాలు వినపడ్డాయి. అంటే ఎంత భయంకరమైనటువంటి ఈ శబ్దాలతోటి మారుమోగిందని చెప్పవచ్చు. ఉదయం 5:30కి ప్రారంభమైనటువంటి ధ్వనులు 6:30 వరకు కూడా కొనసాగాయి. దాదాపు 6 నుంచి 7 సార్లు ఈ విధమైనటువంటి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. అయితే డ్రోన్ తోటి దాడి చేసినట్లు కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి శకలాలు మేము ఉదయం 6:30 సమయంలో ఎయిర్పోర్ట్కు దగ్గరలోకి వెళ్ళినప్పుడు అక్కడికి మనకి ఎంట్రీ ఇవ్వలేదు. తర్వాత మనము లైవ్స్ కూడా అక్కడ నుంచి ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ రిక్వెస్ట్ చేస్తే కేవలము అంటే రిపోర్టర్ నేను మాత్రమే వెళ్ళడం జరిగింది. అక్కడ కింద పడినటువంటి కొన్ని శకలాలు అంటే ఇవి ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే శకలాలు ఉందో మొత్తం కూడా విజువలైజేషన్స్ కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు. కేవలం ఇవి మాత్రం నేను అక్కడ నుంచి తీసుకొని కలెక్ట్ చేసుకొని వచ్చాను. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అరగంట సేపు క్రితం కూడా మరొక భీకరమైనటువంటి శబ్దం వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు ఈ సౌండ్ మనకు ఇటు మనకి ఈస్ట్ నుంచి వచ్చినట్లు కూడా అందరూ కూడా నిర్ధారించారు. బట్ ఆ ప్రాంతం అనేది కూడా అక్కడ ఏదైనా ఆస్తి నష్టం జరిగిందా ఏంటన్నది కూడా కొంత సమాచారం రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే డ్రోన్లను మాత్రము ఉదయం నుంచి జరుగుతున్నటువంటి శ్రీనగర్ అంటే శ్రీనగర్ పైన టార్గెట్ చేస్తూ ఎయిర్పోర్టు తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి డ్రోన్కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఆర్మీ తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు నెలకొంది. మరొక వైపు ఇక్కడ యుద్ధ రంగంలోకి మొత్తం అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేము సైతం అంటూ కూడా చాలా మంది యువకులు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చండీగఢ్లో మొట్టమొదటిసారిగా చండీగఢ్ రాష్ట్రంలో అంటే ఏదైతే మనకు నిన్న జరిగినటువంటి కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే ఆర్మీ చీఫ్గా అధికారాలు ఇవ్వడం జరిగింది. యువతను కూడా తీసుకునే విధంగా ఆ అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించింది చండీగఢ్ ప్రత్యేకంగా అంటే చండీగఢ్ పంజాబ్ ఇక్కడంతా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో దాదాపు 70% ఆర్మీలో ఉండేటటువంటి వ్యక్తులే ఉంటారు. అయితే ఇక్కడ చండీగఢ్లో ఈరోజు ఎవరైతే యుద్ధంలో స్వచ్ఛందంగా పాల్గొనేటటువంటి యువకులు అంటే వాళ్ళ ఆర్మీ లాగా కాకుండా ఇంకా సైన్యం ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కొరకు ఒక వాలంటీర్స్ లాగా పనిచేయడం కొరకు కూడా ఒక నోటిఫికేషన్ని విడుదల చేసింది. దానితో అందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవడానికి కూడా చాలా భారీ ఎత్తున కూడా క్యూ కట్టినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ. బట్ ఒక రాష్ట్రాన్ని చండీగఢ్ని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా వాలంటీర్లుగా రావాలి అంటూ కూడా కొంతమంది సైనికులు మాజీ సైనికులు అధికారులు కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు రైట్ కళ అంటే మీరు చాలా ఇక్కడ మనకు సాహసోపేతమైనటువంటి రిపోర్టింగ్ ఇస్తున్నారు. అక్కడ అంటే అతి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు యుద్ధ భూమి నుంచి మీరు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఆధారంగా అంటే ముఖ్యంగా ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్లో మీరు అందిస్తున్నటువంటి వివరాల ప్రకారం ఇక్కడ చాలా సమస్యాత్మకమైన ప్రాంతం నుంచి మీరు సాహసోపేతంగా మీరు రిపోర్ట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, మిగిలినటువంటి రాష్ట్రాలు అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పాకిస్తాన్కు బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుంది? ఓ పక్క అక్కడ భద్రతకు ఎలాంటి అంటే సూచనలు ఇచ్చిందనుకోవచ్చు?
ఖచ్చితంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే మనకు ఇక్కడ యూరి సెక్టర్ అంటే యూరికి సంబంధించినటువంటి ఏదైతే మనకి పిఓకి బార్డర్ దగ్గర ఉన్నటువంటి దాదాపు ఒక 30 గ్రామాలను మనం నిన్న ఎక్స్క్లూజివ్గా వాళ్ళని తీసుకెళ్లేటటువంటి తరలించేటటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా డ్రోన్లతో దాడి చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. మనము ఈరోజు శ్రీనగర్ మన యొక్క కాన్సన్ట్రేషన్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కాబట్టి యూరి సెక్టర్ రిపోర్ట్ మనకు అక్కడ జస్ట్ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారము చాలా మటుకు ఇప్పటి వరకు కూడా చాలా అంటే దాదాపు 10 నుంచి 12 గ్రామాల వైపు డ్రోన్లతో దాడి చేసినట్లు కూడా ఉంది. వాటిని ఎప్పటికప్పుడు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. చాలా మటుకు అన్ని గ్రామాలంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరలించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మనకు బారాముల్లా శ్రీనగర్ కొన్ని క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఆ క్యాంపుల్లో ప్రజలను అందరినీ కూడా అక్కడికి చేరుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 నుంచి 35,000 మంది వరకు కూడా ఇక్కడికి అంటే శ్రీనగర్ తర్వాత బారాముల్లాలో ఉన్నటువంటి సెంటర్లలో ప్రజలు తరలించి వాళ్లకు కావాల్సినటువంటి అంటే హెల్త్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ అంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటున్నటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నటువంటిది. అయితే వాళ్లకు అంటే మీడియా ముఖంగా మనం మాట్లాడించే ప్రయత్నం కూడా నేను నిన్న వెళ్ళి చేశాను. అయితే వాళ్ళు చెప్పారు వాళ్ళంతా కూడా చాలా బాధల్లో ఉన్నారు. అంటే ఒక్కసారి మనం అగ్రెసివ్గా వాళ్ళు ఎవరైనా రిప్లై అయితే మిగతా వాళ్ళు కూడా అగ్రెసివ్గా రిప్లై అవకాశం ఉంటుంది. మేడం ప్లీజ్ వాళ్ళని మాత్రం కవర్ చేయకండి, మేము మీకు సమాచారం ఇస్తామనేసి రిక్వెస్ట్ చేయడంతో ఆ విజువల్స్ మనం తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు దేశ రక్షణ చాలా ఇంపార్టెంట్. ఒక అగ్రెసివ్ న్యూస్ మనము ఎప్పుడు ప్రజెంట్ చేయరాదు కాబట్టి అందరూ ఒక యూనిటీగా వెళ్ళాలి, చాలా కూల్గా మనము పాకిస్తాన్తో యుద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఆ విజువల్స్ ఇక్కడ మనం ప్లే చేయట్లేదు. అయితే ఇంకొకటి రెండవది ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పక్షంలో ఒకవైపు అదానీ తర్వాత మరొకరు ముఖేష్ అంబానీ కూడా నిన్న క్లియర్గా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. యుద్ధము ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొంటుందో దానికి కావాల్సినంత మొత్తం అంతా కూడా ఫండింగ్ చేయడానికి కానీ ఎటువంటి సహాయ సహకారాలన్నా కానీ మేము ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నామంటూ కూడా అటు ముఖేష్ అంబానీ తర్వాత ఆదాని కూడా ఇక్కడ ప్రకటించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశము. ఎప్పుడు కూడా మా సంస్థలు సిద్ధంగా ఉంటాయి, మీరు అడిగిందే తక్షణమే మా సహకారాలు అందిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మరొకటి మనకు ఇక్కడ ఏఐటిఎంసి అంటే దాదాపు మనకు కార్గిల్ సమయంలో కూడా ఏఐటిఎంసి దాదాపు 1999వ సంవత్సరంలో కూడా అప్పుడు కూడా దాదాపు చాలా ట్రక్కులను కూడా అందజేసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 7.5 లక్షల విలువ కలటువంటి ట్రక్కులను కూడా ఖచ్చితంగా మేము ఈసారి కూడా అందజేస్తామంటూ కూడా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రావెల్కి అంటే ఏదైతే ట్రక్కులకు సంబంధించినటువంటి యజమాని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అందరూ కూడా వ్యాపారస్తులు ఒకరికొకరుగా ముందుకు వచ్చి యుద్ధ వాతావరణంలో మేము సైతం అంటూ కూడా ముందుకు వస్తున్నటువంటి వాతావరణం నెలకొంది. రవి రైట్ కళ, ఇంతకుముందు మీరు ఒక విషయం గురించి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి పౌరులు ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో టెరిటోరియల్ సైన్యాన్ని కూడా రంగంలోకి దించాలి అనే విధంగా అక్కడ మాజీ సైనికోద్యోగుల సేవలను కూడా ఉపయోగించుకోవాలి, అలాగే పౌరుల సేవలు కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అందుకనే భారతదేశంలో దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి పౌరులు అంటే మేము కూడా దేశ సైన్యంలో పాల్గొని ఆ దేశానికి సేవ చేయాలా, యుద్ధంలో పాల్గొనే అనేటువంటి ఆ యువత ఉత్సాహాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈరోజు చండీగఢ్లో ఇది ప్రారంభమైంది. చాలామంది కూడా అంటే వాళ్ళ నేమ్స్ నోటేట్ చేసుకోవడానికి కూడా అందరూ కూడా పెద్ద క్యూ కట్టారు. అయితే ఈ చండీగఢ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాల యువకులు కూడా ముందుకు రావాలంటూ కూడా చాలామంది సోషల్ మీడియా వేదిక కూడా ఇక్కడ చెప్తున్నటువంటి విషయం రవి. అయితే ముఖ్యంగా ఈరోజు మాత్రమే చండీగఢ్లో ప్రారంభమైంది. అంతేకాకుండా దీనికి సంబంధించింది మిగతా రాష్ట్రాలు కూడా ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాలి. ఇక్కడ మాత్రం శ్రీనగర్లో మాత్రము అలాంటి పరిస్థితి లేదు. అందరూ కూడా చాలా మటుకు కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితే ఉంది. కానీ ఇంకా ఓన్లీ చండీగఢ్లో ప్రారంభించినటువంటి ఈ ఐక్యత, నేను సైతం యుద్ధ రంగంలో యుద్ధ భూమిలో అన్నటువంటి ఏదైతే యువకులు చూయించినటువంటి స్ఫూర్తి మరే రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రస్తుతానికి ఓన్లీ మనకు చండీగఢ్ మాత్రమే ఉంది. రవి రైట్ కళ, ఉదయం నుంచి మీరు అంటే సమస్యాత్మక ప్రాంతాల నుంచి మీరు ఇస్తున్నటువంటి ఆ న్యూస్ ఏదైతే ఉందో చాలా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ముఖ్యంగా అక్కడ సైనికులు అవ్వచ్చు లేకపోతే అక్కడ పౌరులకు అవ్వచ్చు ఎలాంటి అంటే ఆహారపు విషయాల్లో అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి సరైనటువంటి సేవలు అందుతున్నాయా?
ఖచ్చితంగా అందరికీ కూడా ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ అదంతా కూడా అందుతుంది రవి. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక టీమ్ వర్క్స్ని దాదాపు ఇక్కడ ఏదైతే మనకు కేంద్ర హోంశాఖ మంత్రి ఇక్కడ ప్రత్యేకంగా ఒక కొంత అంటే చాలా మంది యువకులను కూడా ఒక టీమ్గా వర్క్ చేసేసి వాళ్ళని అటు ఎవరినైతే ఇక్కడ మనకి పబ్లిక్ని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారో వాళ్ళ కొరకు కూడా కొంతమంది కూడా ఇక్కడ యువత పనిచేస్తున్నటువంటి దృశ్యాలు నిన్న మనకి కనపడ్డాయి. చాలా మంది కూడా గేట్ దగ్గర ఉండి వాళ్ళకి ఏదైనా కావాలి అంటే కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వడానికి ఒక్కొక్క టీంలో నాకు ఒక 20 మంది కనపడ్డారు. అంటే ప్రతి గేట్ దగ్గర ఒక 20 మంది వాళ్ళు కనపడ్డారు. వాళ్ళతో మాట్లాడించడానికి కూడా చేస్తే అసలు వాళ్ళు మాట్లాడడానికి, ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మేము దీని మీద దయచేసి మాట్లాడము, కావాలంటే మీరు కొన్ని రోజులు 1-2 రోజుల తర్వాతే మీరు మేము మీకు అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. బట్ వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది రవి. రైట్, థ్యాంక్ యూ కళ.